and see. And we cannot afford a prime minister who does not have the courage to use the army the way it has to be used. दुनिया का समर्थन तो मिला, लेकिन ये दुर्भाग्य है कि मेरे देश के वीरों के पराक्रम को कांग्रेस का समर्थन नहीं। The Indian Air Force made no mistake. The mistake was made by the political leadership. पहलगाम के निर्दोष लोगों की हत्या में भी वो अपनी राजनीति तराशते थे। భారత పార్లమెంటు సమావేశాలు చూస్తుంటే దేశంలో ఎన్నికల రాజకీయం తప్ప సభ్యులకు వేరే పని లేదా అనిపించక మాందు. పార్లమెంటు సమావేశాలంటే దేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చలు జరుగుతాయని భావిస్తాం. కానీ రానున్న రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసే ఉపన్యాసాలు వినాల్సి వస్తుంది. అసలు ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలేంటో, వాటికి దొరకని సమాధానాలేంటో ఒక్కసారి చూద్దాం. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆపరేషన్ సింధూర్ గురించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తాయి. ఆపరేషన్ సింధూర్లో మన క్షిపణులను, యుద్ధ విమానాలను కూల్చేశాము అంటూ పాకిస్తాన్ చేసిన ప్రకటనలో వాస్తవాలు చెప్పమని అడిగారు. ఇండో పాక్ ఘర్షణల నేపథ్యంలో చైనా పాత్ర గురించి రక్షణ మంత్రి ఎందుకు ప్రస్తావించలేదు అని అడిగారు. ఆపరేషన్ సింధూర్ ముగింపులో ట్రంప్ పాత్ర గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అర్ధాంతరంగా ఆపరేషన్ సింధూర్ ఎందుకు ముగించారో కూడా చెప్పాలన్నారు. ఇవి ప్రతిపక్షం సంధించిన ముఖ్యమైన ప్రశ్నలు. వీటితో పాటు మరో ముఖ్యమైన ప్రశ్న పెహల్గాం లాంటి పర్యాటక ప్రాంతంలో భద్రత ఎందుకు ఏర్పాటు చేయలేదు అనేది. నిజం చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీలకు ఆ అవకాశం ఉంది కాబట్టి పార్లమెంటులో ఈ ప్రశ్నలు అడిగారు. సామాన్యులకు అడగాలని ఉన్నా అడగలేకపోతున్నారు. అదొక్కటే తేడా. ఎందుకంటే ఇవి ప్రతి భారతీయుడి గుండెను తొలుస్తున్న ప్రశ్నలే. ముందుగా ఒక విషయం చెప్పుకోవాలి. ఆపరేషన్ సింధూర్ మొదలైన తొలి రోజే భారతీయుల గుండెలు సంతోషంతో నిండిపోయాయి. అది ముమ్మాటికి నిజం. ఆపరేషన్ సింధూర్ తొలి రోజు సాధించిన విజయం భారతీయులకు చిరస్మరణీయం. అందులో ఎలాంటి సందేహము లేదని చెప్పాలి. కానీ ఆ తర్వాత యుద్ధం లాంటిది జరిగిందని, దాని గురించి వివరాలు తెలుసుకోవాలని భారతీయులందరికీ ఉంది. పాకిస్తాన్ నిజంగా మన యుద్ధ విమానాలు కూల్చిందా? మన క్షిపణులు కూల్చారా? మన త్రివిధ దళాల అధికారి అనిల్ చౌహాన్ మనకు నష్టం సంభవించిందని చెప్పారు. ఆ వాస్తవం దేశానికి తెలియాలి అన్నది ప్రతిపక్షాల ఆందోళన. ఇది సమంజసమైన విషయమే. కానీ జవాబు చెప్పటం మోడీజీకి ఇష్టం ఉండదు. అందుకే విలేకరుల సమావేశాలు ఎప్పుడూ జరగవు. పార్లమెంటులో కూడా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తనదైన శైలిలో ఉపన్యాసం చెప్పారు మోడీ. పనిలో పనిగా గతంలో మనం గొప్పగా చెప్పుకునే రాణా ప్రతాప్ సింగ్, రజిత్ సింగ్ లాంటి వారి వారసత్వాన్ని గుర్తు చేశారు. కాకపోతే తనను వాళ్లకు వారసుడిగా చెప్పుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా చోళులు కూడా వచ్చి చేరారు. వీరుల వారసత్వం మనం ఆహ్వానించదగ్గదే. కానీ వారికి పెహల్గాం సంఘటనకు సంబంధం ఏంటో మనకు తెలియదు. పహల్గాం అనేది సున్నితమైన ప్రాంతం. గతంలో ఆ దారి గుండా వెళ్తున్న అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల దాడులు జరిగాయని తెలిసి కూడా యాత్రికుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఎందుకు చెయ్యలేదు అంటే దానికి సమాధానం లేదు. ట్రంప్ అలా ఎందుకు చెబుతున్నారు అంటే నేను జేడీ వాన్స్కు స్పష్టంగా చెప్పాను అంటారు. పోనీ వాన్స్కు స్పష్టంగా చెప్పింది ఏమిటో అడిగితే అది చెప్పరు. వీటిలో దేనికి మోడీజీ ఉపన్యాసం నుండి సమాధానం రాదు. మన దేశ రాజకీయాలలో ఎవరిదైనా ఒక తప్పు ఎత్తి చూపితే తప్ప జరగటానికి గల కారణాలు, అప్పటి పరిస్థితులు చెప్పకుండా మీ హయాంలో చేయలేదా, మీ తాత పాలనలో చేయలేదా అంటూ ఎదురుదాడి చేస్తారే కానీ వివరణ మాత్రం ఇవ్వరు. మన దగ్గర చెప్పటానికి ఏమీ లేనప్పుడు ఎదురుదాడికే దిగుతాం. కాస్త నిజాయితీ పనులైతే ఉన్న ఇబ్బందులు చెప్పి వివరణ ఇస్తారు. చెయ్యలేకపోయిన పనులైనా, చేసిన పనుల్లో దొర్లిన తప్పులైనా ఒప్పుకున్నప్పుడు ఎవ్వరైనా ఒక్కసారి ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఎదురుదాడి చేస్తే ప్రతిసారి సమాధానం చెబుతూనే ఉండాలి. విజ్ఞులైన మోడీకి ఆ విషయం తెలియదని అనుకోలేం. 10 సంవత్సరాల తన పాలన గురించి తానే సమాధానం చెప్పడానికి ఎందుకు నిరాకరిస్తారో అర్థం కాదు. ట్రంప్తో ప్రత్యక్షంగా మాట్లాడినా, వాన్స్ ద్వారా మాట్లాడినా దేశ ప్రయోజనాల రీత్యానే మాట్లాడతారు కాబట్టి ఆ విషయం చెప్పడానికి మోడీ ఆలోచించవలసిన అవసరమే లేదు. ఒకవేళ మాట్లాడకపోయి ఉంటే ఆ విషయం దేశ ప్రజలకు స్పష్టం చేస్తే ఆయనకు వచ్చే నష్టమూ లేదు. ఒకవేళ ట్రంప్ అబద్ధం చెబుతుంటే మోడీజీ స్వదేశంలో తన క్రెడిబిలిటీని తాకట్టు పెట్టి మరీ ట్రంప్ను కాపాడవలసిన అవసరం లేదు. అబద్ధమో నిజమో తెలియదు కానీ మోడీజీకి తనను ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ మీద కోపం వస్తుందే తప్ప తన ప్రకటనతో దేశాన్ని అవమానిస్తున్న ట్రంప్ మీద మాత్రం కోపం రాకపోవటం ఇక్కడ ఆశ్చర్యకరం.
ఎన్డీఏ పక్షాలకు అర్థమవుతుందో లేదో కానీ పార్లమెంటు సమావేశాలు మొదలైన రోజు నుండి బీజేపీ తడబడుతూనే ఉంది. ప్రతిపక్షం నోరు మూయించే ప్రయత్నంలో ఖర్గేకి నడ్డా క్షమాపణ చెప్పవలసి వచ్చింది. ఎదుటివారికి సమాధానం చెప్పలేకనో చెప్పటం ఇష్టం లేకనో మోడీ ఆత్మరక్షణ కోసం ఎన్నికల ఉపన్యాసం చేయవలసి వచ్చింది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ గురించి జరిగిన చర్చకు ప్రధానమంత్రి హాజరు కాకపోవటం, అది కూడా పార్లమెంటు ప్రాంగణంలోనే తన కార్యాలయంలోనే ఉండి కూడా మోడీ చర్చలో పాల్గొనకపోవటం విపక్షాల చేతికి స్వయంగా ఆయుధం అందించినట్లయింది. మోడీ చెప్పవలసిన సమాధానం అమిత్ షా చెప్పటం మొదలుపెట్టగానే విపక్షాలు వాకౌట్ చేశాయి. అమిత్ షా విపక్షాలకు నచ్చచెప్పే ప్రయత్నంలో మోడీ వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు అని హెచ్చరించినా వారు పీఎం రావాలి అంటూ మరి కాస్త గట్టిగా అరవటం మొదలుపెట్టారు. విపక్షాలను ఇబ్బంది పెట్టే సువర్ణ అవకాశాన్ని మోడీ ఎందుకు వదులుకున్నారా అని బీజేపీ శ్రేణులు తలలు పట్టుకున్నాయి. అమిత్ షా అయినా ప్రశ్నలకు సమాధానం చెప్పారా అంటే ఆయన కూడా అదే ఉపన్యాసం చెప్పారు. సహజంగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడం విపక్షాలు చేసేదే అయినా దానికంటూ కొంత సమయం మాత్రమే కేటాయించుకుంటే దేశంలో ఉన్న సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన అంశం కాదని, పాకిస్తాన్ తీవ్రవాదులు భారతదేశం వైపు చూస్తే సింధూర్ యాక్టివేట్ అవుతుంది అని అధికార పక్షం చెబుతుంది కాబట్టి విశ్వసిద్దాం. అయితే పార్లమెంటు సమావేశాలను మాత్రం ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలి తప్ప ఎన్నికల స్ట్రాటజీల కోసం కాదని అధికార విపక్షాల సభ్యులకు ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తోంది అభినవ్ భారత్.